చర్చి మానేసి పెళ్ళికి వెళ్ళొచ్చా? చర్చి మానేసి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చా? ఓనీల ఫంక్షన్కి వెళ్ళొచ్చా? వెళ్తే ఏమవుతుందన్నా? ఒక్క వారమే కదా. చిన్న ఫంక్షన్ని చూసి మందిరం మానేస్తాం. చిన్న కారణం చూసి మందిరాన్ని మానేస్తాం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నిన్నటి దినాన ఒక తమ్ముడు ఒక క్వశ్చన్ అడిగాడు. చాలా దగ్గర బంధువు అన్న, చర్చి మానేసి పెళ్ళికి వెళ్ళొచ్చా? చర్చి మానేసి ఫంక్షన్స్కి వెళ్ళొచ్చా? ఓనీల ఫంక్షన్కి వెళ్ళొచ్చా అని నన్ను అడగడం జరిగింది. వెళ్తే ఏమవుతుందన్నా? ఒక్క వారమే కదా. వెళ్తే ఏమవుతుంది అని నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని మందిరం అంటే దేవుని సన్నిధి. దేవుని మందిరం అంటే ఒక హాల్ కాదు, దేవుడు నివసించే స్థలము. చిన్న కారణం దొరకగానే దేవుని మందిరాన్ని మనం మానేయడానికి వీలు లేదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు భయము భక్తి ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట కంటే, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమో. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమో. చిన్న ఫంక్షన్ని చూసి మందిరం మానేస్తాం. చిన్న కారణం చూసి మందిరాన్ని మానేస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదో. ఇంకొక క్వశ్చన్ వేయచ్చు మీరు. అన్నా, మరి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ వాళ్ళు ఆదివారమే పెడుతున్నారు కదా, మరి ఏం చేయమంటారన్నా అంటే, ఆదివారం మందిరానికి వెళ్ళకుండా ఎగ్జామ్స్ రాయొచ్చా అంటే అంత భక్తి వద్దు. నీ తల పైకి లేవనెత్తే దేవుడు, నీ తల పైకి లేవనెత్తబడాలి అంటే నువ్వు ఎగ్జామ్స్ రాయాలి. ఆదివారము నువ్వు ఏ ఎగ్జామ్ అయితే ఉందో ఆదివారం మందిరానికి వెళ్ళకపోయినా, మందిరానికి అక్కడ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఈవినింగ్ సర్వీస్ కావచ్చు, ఆఫ్టర్నూన్ సర్వీస్ కావచ్చు, ఆఫ్టర్నూన్ సర్వీస్లో ఈవినింగ్ సర్వీస్లో ఆదివారం ఆరాధనలో వెళ్ళు. లేదన్నా ఉదయాన్నే మందిరానికి వెళ్ళకపోతే నాకు ఎట్టెట్టనో ఉంటుంది, నాకు ఎగ్జామ్ వద్దన్నా, నాకు దేవుడే కావాలన్నా, అంత భక్తి వద్దు. ప్రైజ్ ది లార్డ్. మరీ అంత భక్తి వద్దు. ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ సర్వీస్ కూడా ఉన్నాయి, ఈవినింగ్ సర్వీస్లో పాల్గొనొచ్చు. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. ఓనీల ఫంక్షన్ల ద్వారా, పెళ్ళిళ్ళ ద్వారా, పేటంకాల ద్వారా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. మొట్టమొదటిగా మనకు ప్రాధాన్యత దేవుని మందిరమై ఉండాలి. దేవుని మందిరమే ఒక చిన్న పార్ట్గా కాదు, దేవుని మందిరమే మన ఊపిరిగా మారాలి.
దేవుని పరిచర్యనే మన ఊపిరిగా మారాలి. ఎప్పుడైతే దేవుని మందిరములో ప్రార్థనలో పాల్గొంటామో, ఎప్పుడైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల మొక్క వలె ఉంటామో, శీఘ్రముగా దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, హల్లెలూయా. దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు నీటి కాలువన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటారు. కొట్టు గట్టిగా చప్పట్లో, హల్లెలూయా. అందుకనే పెళ్ళిళ్ళు, ఓణీల ఫంక్షన్స్ వచ్చినప్పుడు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు సండేనే పెట్టుకుంటున్నారా అయితే ఓకే. చాలామంది ఆఫ్ కోర్స్ క్రైస్తవులు కూడా సండే మ్యారేజ్ పెట్టుకుంటున్నారు. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. దేవుని మందిరానికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. దేవుని మందిరమే ప్రాధాన్యత. దేవుని మందిరానికి మనం విలువిస్తే మనకు మన దేవుడు విలువిస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక.